హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి వ్లాగ్స్. ఈరోజు నేను డైలీ వేసుకునే 3 హెయిర్ స్టైల్స్ అయితే వీడియోలో చూపిస్తాను, చూడండి. అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా. ఫస్ట్ అయితే సైడ్ పాపిట్ తీసేసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ వరకు సపరేట్ చేసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చి ఇది ఉంది కదా, ఇలా ఫస్ట్ ఫోల్డ్ చేసుకోవాలి ఒక పాయ తీసుకొని. అండ్ నెక్స్ట్ ఇంకో పాయ తీసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం అయితే ఎలా తీసుకున్నామో సేమ్ అలానే నెక్స్ట్ కూడా ఒక పాయ తీసుకొని సింపుల్గా ఇలా ఫోల్డ్ చేస్తూ మళ్ళీ నెక్స్ట్ ఇంకో పాయ తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు తీసుకోండి. మొత్తం ఇలా ఫోల్డ్ చేసుకొని కొంచెం ఇలా లూజ్గా వేసి ఇక్కడ క్లిప్స్ పెట్టుకోవాలన్నమాట. బేబీ క్లిప్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకోవడం. చూసారు కదా ఎలా వచ్చిందో నీట్గా. నెక్స్ట్ ఈ పార్ట్ ఉంటుంది కదా, దీన్ని ఇలా సైడ్కి సింపుల్ అండి, చాలా సింపుల్గా వేసుకోవచ్చు. హెయిర్ స్టైల్స్ ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు లేదా కాలేజీస్కి వెళ్ళేటప్పుడు సింపుల్గా అన్నమాట. ఒక 2 బేబీ క్లిప్స్ పెట్టేసుకోవాలి. నేనైతే ఎక్కువగా హెయిర్ స్టైల్స్ వేసుకుంటాను అంటే వెళ్ళేటప్పుడు ఈజీగా. ఫైనల్ లుక్ ఎంత బాగుందో. ఇది ఫస్ట్ హెయిర్ స్టైల్, చూసారు కదా లుక్ ఎంత బాగుందో. అండ్ ఇట్ సైడ్ కూడా ఓకే. స్ట్రైట్గా అయితే పాపిట్ తీసేసుకోండి. ఉంది కదా అది ఇలా ఇదైతే నిజంగా సింపుల్గా అండి. మన ఇంట్లో బేబీ క్లిప్స్ ఎప్పుడు టైం లేనప్పుడు సడన్గా రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇలా తీసుకొని క్లిప్స్ పెట్టుకోవడమే. నేనైతే ఎక్కువగా హెయిర్ స్టైల్స్ యూజ్ చేస్తాను. నాకు మ్యారేజ్ కాకముందైతే మా మూడకు బాగా వేసేది హెయిర్ స్టైల్స్, స్టెప్పులుగా వేసేది జల్లో. మ్యారేజ్ అయిన తర్వాత నేను నేర్చుకున్నాను అనమాట ఇలా వేసుకోవడం. సేమ్ ఇప్పుడు రైట్ సైడ్ ఎలా తీసుకున్నామో అలానే లెఫ్ట్ సైడ్ కూడా తీసుకో. ఎప్పుడైనా సరే టైం సేమ్ ఇలానే ఇంకో క్లిప్ పెట్టేసుకుంటాం. చూసారా ఎంత లుక్ వచ్చిందో. ఇప్పుడు 2 సైడ్స్ ఇలా క్లిప్స్ పెట్టేసుకున్న తర్వాత కొంచెం ఫ్రంట్ హెయిర్ ఇలా ముందుకు పెట్టేసుకుంటే రెడీ. బాగుంది కదా. ఫైనల్ లుక్ అయితే ఇది. జస్ట్ ఇలా తీసేసుకొని క్లిప్స్ పెట్టేసుకోవడం. అంటే జస్ట్ క్లిప్ పెట్టి వదిలేస్తాను, అది ఎలా పెట్టుకుంటానో మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే హెయిర్ మొత్తాన్ని చిక్ తీసేసుకున్న తర్వాత
ఇలా ఇక్కడి నుంచి ఒక పాయలాగా ఇలా తీసేసుకొని సేమ్ లెఫ్ట్ సైడ్లో ఎలా తీసుకున్నాము అలా రైట్ సైడ్లో కూడా ఇలా తీసేసుకోవడం. నన్ను ఎక్కువగా మక్కలకి ఎక్కువగా నాకు ఇలా క్లిప్ పెట్టుకున్నానంటే హెయిర్ బాగుంది సిరి అని చెప్తారు మక్క వాళ్ళు. మొత్తం తీసేసుకున్న తర్వాత క్లిప్ ఎప్పుడు మనం కింద పెట్టుకోకూడదండి. ఇది ఇలాంటి ఫ్లక్కర్స్ ఉంటాయి కదా ఇంట్లో, వాటితో సేమ్ ఇలా తీసుకొని ఇలా పెట్టేసుకోవడం టైట్గా. చూసారు కదా, ఇలా క్లిప్ పెట్టేసుకున్న తర్వాత ఇలా నీట్గా ఫ్రంట్ సైడ్ కొంచెం హెయిర్ ఫ్రంట్కి వేసుకుంటే బాగుంటుంది. అండ్ బేబీ హెయిర్ స్టైల్ని బాగా రిఫర్ చేస్తాను. నాకు ఈ హెయిర్ స్టైల్ అన్న చాలా ఇష్టం. అంతే వీడియో. నాకు ఏ హెయిర్ స్టైల్ బాగుందో కింద కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోస్కు మీకు ఏ టైప్ వీడియోస్ కావాలో నాకు కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. అంతే, బాయ్ బాయ్.